మావోయిస్టు పార్టీ చరిత్రలో సరికొత్త సంచలనం చోటు చేసుకుంది. సిపిఐ పొలిట్ బ్యూరో మెంబర్ మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ అలియాస్ సోను మహారాష్ట్రలోని గడ్చిరోలి ఆయుధాలను వదిలిపెట్టి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు మరో 60 మావోయిస్టు పార్టీ సభ్యులు కూడా అస్త్ర సన్యాసం చేసినట్టుగా తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పోలీసులు భద్రతా బలగాలు నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్ ఇప్పటికే తీవ్రమైన రూపం దాల్చింది. వరుస ఎన్కౌంటర్స్ లో వందల కొద్దీ మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ తాము ఆయుధాలు వదిలిపెట్టేందుకు సిద్ధమని ప్రతిగా ప్రకటన చేశారు. ఆయన నిర్ణయానికి ఛత్తీస్గఢ్తో సహా దేశంలోని ఇతర మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని క్యాడర్స్ కూడా మద్దతు ప్రకటించారు. దీంతో ఇవాళ మల్లోజుల వేణుగోపాలరావు మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పోలీసుల ఎదుట ఆయుధాలను వదిలేసి లొంగిపోయారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అండ్ సతీష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందు సైదులను అడుగుదాం. సైదులు, మనం చూస్తున్నాం మల్లోజుల వేణుగోపాల్ మావోయిస్టు అగ్రనేత పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇదొక సంచలనంగా కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి? మావోయిస్టు పార్టీ చరిత్రలో సరికొత్త సంచలనం క్రియేట్ అయింది. సిపిఐ పొలిట్ బ్యూరో మెంబర్ మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ అలియాస్ సోను మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఆయుధాలు వదిలేసి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇదొక సంచలనంగా మారుతోంది. ఆయనతో పాటు మరో 60 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు కూడా అస్త్ర సన్యాసం చేసినట్టుగా తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకే దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఇటు పోలీసులు అటు భద్రతా బలగాలు నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్ ఇప్పటికే తీవ్ర రూపం దాల్చిన వేళ ఇప్పుడిదొక సంచలనంగా మారింది. ఇటు మావోయిస్టు పార్టీ చరిత్రలో సరికొత్త సంచలనం చోటు చేసుకుంది. సిపిఐ పొలిట్ బ్యూరో మెంబర్ మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ అలియాస్ సోను మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఆయుధాలు వదిలిపెట్టి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇదొక కీలక పరిణామంగా కనిపిస్తోంది. ఆయనతో పాటు మరో 60 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు కూడా అస్త్ర సన్యాసం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పోలీసులు భద్రతా బలగాలు నిర్వహిస్తున్నటువంటి ఆపరేషన్ కగార్ ఇప్పటికే తీవ్రమైన రూపం దాల్చింది. ఇక మరిన్ని అప్డేట్స్ వివరించేందుకు మనకు సిద్ధంగా ఉన్నారు సతీష్. మల్లోజుల వేణుగోపాల్ నివాసం దగ్గర నుంచి సతీష్, మనం చూస్తున్న మావోయిస్టు పార్టీ చరిత్రలో సరికొత్త సంచలనంగా చోటు చేసుకుంటోంది. సిపిఐ పొలిట్ బ్యూరో మల్లోజుల వేణుగోపాల్ పోలీసుల ఎదుట ఆయుధాలు వదిలేసి లొంగిపోయారు. ఎలా చూడొచ్చు? అప్డేట్స్ ఏంటి? ఎస్, మావోయిస్టు పార్టీలో చాలా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి మావోయిస్టులు ఇటీవల కాలంలో ఎన్కౌంటర్లో మృతి చెందడం, అదేవిధంగా కొంతమంది సరెండర్ అవ్వడం, ఇదంతా కూడా ఒక మావోయిస్టు పార్టీ పైన అసలు ఏం జరుగుతుందని ఒక అంతర్మదం మొదలైన సందర్భంలో ప్రస్తుతం అయితే మల్లోజుల వేణుగోపాలరావు పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. చాలా ఏళ్లుగా దాదాపు 4 దశాబ్దాలుగా ఉద్యమ పందాలు కొనసాగినటువంటి మల్లోజుల వేణుగోపాలరావుతో పాటు దాదాపు 60 మంది మావోయిస్టులు లొంగిపోవడం మాత్రం ఇది ఒక దేశవ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి టాపిక్గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 4 దశాబ్దాలుగా మల్లోజుల వేణుగోపాలరావు ఉద్యమంలోనే కొనసాగుతున్నారు. తాడిత పీడిత ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి నేపథ్యం ఉంది. అదేవిధంగా మల్లోజుల వేణుగోపాలరావు సోదరుడు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ అన్నతో పాటు అడవిబాట పట్టినటువంటి నేపథ్యం. 1980 ప్రాంతంలో ఇటు మల్లోజుల వేణుగోపాలరావు అదేవిధంగా కిషన్జీ వీరిద్దరు కూడా అడవిబాట పట్టారు. దాదాపు 4 దశాబ్దాలుగా పోరాటం కొనసాగిస్తున్నారు. 2011 నవంబర్ 24 జరిగినటువంటి పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్
ఎన్కౌంటర్లో మల్లోజుల వేణుగోపాలరావు సోదరుడు కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ అమరుడయ్యారు. ఆ తర్వాత మావోయిస్టు పార్టీలోనే వేణుగోపాలరావు కొనసాగడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేశారు. వేణుగోపాలరావు ఎలా కొనసాగుతున్నాడు, ఎలా ఉన్నాడు, లొంగిపోవాలని చెప్పి చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులు కూడా పిలుపునిచ్చిన సందర్భంలో వేణుగోపాలరావు ఉద్యమ పందాను విడవకుండా ఉద్యమ బాటనే కొనసాగాడు. అయితే ఎట్టకేలకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏదైతే మావోయిస్టుల పైన ఉక్కుపాదం మోపిందో ఆపరేషన్ కగారు కావచ్చు, ఆపరేషన్ గ్రీన్ హంట్ కావచ్చు, ఆపరేషన్ పహర్ కావచ్చు, ఇవన్నీ కూడా మావోయిస్టుల పైన ఉక్కుపాదం మోపింది. కేంద్రం ఖచ్చితంగా మావోయిస్టుల పైన టార్గెట్ చేస్తూ అడవుల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో చాలామంది మావోయిస్టు షెల్టర్ జోన్గా భావించేటువంటి దండకారణ్యంలో కూడా ఈరోజు భద్రతా బలగాలు వెలిగి చాలా ఎన్కౌంటర్లు చేస్తున్న నేపథ్యంలో మావోయిస్టులో కొంత అంతర్మదనం మొదలైంది. చాలామంది కూడా తమ ఉద్యమ పందాను విడాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితి మాత్రం దండకారణ్యం నెలకొందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో దాదాపు వందలాది మంది పోలీస్ ఎన్కౌంటర్లో మావోయిస్టులు అమరులయ్యారు. చాలా మంది కూడా మృతి చెందినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇంకా కూడా మావోయిస్టు పార్టీలో కొనసాగాలా, లేకపోతే జనం బాట పట్టాలా, అడవి బాట పట్టిన వారంతా కూడా తిరిగి జనం బాట పట్టాలనే ఒక ఆలోచన కూడా కొంత నెలకొంది. దీంతో మావోయిస్టు పార్టీలో రెండు వర్గాలుగా విడిపోయాయి. మల్లోజుల వేణుగోపాలరావు సరెండర్ అవుతున్న ఒక వార్త మాత్రం మావోయిస్టు పార్టీలో కొంత హాట్ టాపిక్గా మారింది. మావోయిస్టు పార్టీ ఇతను లొంగిపోతున్న సందర్భంలో కొంత వ్యతిరేకించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. రెండు ప్రకటనలు కూడా వెలువడినటువంటి నేపథ్యంలో మల్లోజుల వేణుగోపాలరావు ఎట్టకేలకు అడవి బాట విడి జన బాటలోకి రాకపోతున్నారు. అయితే 60 మంది మావోయిస్టులు కూడా లొంగిపోతున్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ కూడా కొంత క్లియరెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆయుధాలు విడిచిపెట్టి వస్తే మాత్రం ఖచ్చితంగా వారిని స్వాగతిస్తాం, లేకపోతే అడవి బాట పడితే మాత్రం ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేస్తామని ఒక స్టేట్మెంట్ కూడా కేంద్రం వెలువడిచిన నేపథ్యంలో ఈరోజు మల్లోజుల వేణుగోపాలరావు తిరిగి జనజీవనంలోకి రావడం పట్ల కొంత చర్చ మాత్రం మొదలైందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే పెద్దపల్లి జిల్లాకు చెందినటువంటి మల్లోజుల వేణుగోపాలరావు సుదీర్ఘ కాలం పాటు మావోయిస్టు పార్టీలో కొనసాగారు. చాలా కాలం అజ్ఞాతంలో ఉన్నారు. కుటుంబ సభ్యులు తిరిగి జనజీవనం కడవాలని కోరినప్పటికీ కూడా తన సిద్ధాంతాన్ని మాత్రం విడవనటువంటి వేణుగోపాలరావు తిరిగి ప్రస్తుతం అయితే తన భార్య కూడా ఇటీవల తారక కూడా పోలీసులకు సరెండర్ అయింది. ఈ నేపథ్యంలోనే వేణుగోపాలరావుతో పాటు చాలా మంది కీలకమైనటువంటి నేతలంతా కూడా గడ్చిరోలి పోలీసులకు సరెండర్ అయినట్టుగా సమాచారం ఉంటుంది. మొత్తానికైతే మల్లోజుల వేణుగోపాలరావు తిరిగి పోలీసులకు సరెండర్ అవడం మావోయిస్టు పార్టీని వీడడం మాత్రం కొంత చర్చాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు ఇదే అంశంపై. సైదులు, మావోయిస్టు అగ్రనేత మల్లోజు వేణుగోపాల్ ఆయుధాలు వదిలేసి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఎప్పుడు ఇలా లొంగిపోయారు? అదేవిధంగా దీనిపై అధికారులు ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్స్ చెప్పే అవకాశం కనిపిస్తోందా? డీటెయిల్స్ ఏంటి? ఝాన్సీరాణి మావోయిస్టు పార్టీకి కోలు ఎదురు దెబ్బ తగిలిందని కూడా చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో మావోయిస్టుల పైన జరుగుతున్న తీవ్ర నిర్బంధాలు కావచ్చు, ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్నటువంటి ఒకవైపు కర్రగుట్టలు కావచ్చు, నేషనల్ పార్క్ మొత్తం తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలలో పెద్ద ఎత్తున మావోయిస్టులను ఏరువేత లక్ష్యం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆపరేషన్ కగార్తో ఒకసారిగా మావోయిస్టు పార్టీ డీలా పడిందని కూడా చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా చార్ మజుందర్ తర్వాత నంబాల కేశవరావు మావోయిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నట్టు నమ్మాల కేశవరావు కూడా నేషనల్ పార్క్ ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయాడు. ఆయనతో పాటు దాదాపు 35 మంది పైగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పుడు ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో నంబాల కేశవరావు స్థానాన్ని భర్తీ చేసేందుకు మల్లోజుల వేణుగోపాల్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత కొద్ది కాలంలోనే మావోయిస్టు పార్టీలకు సంబంధించి తీవ్ర నిర్బంధాల నేపథ్యంలో వందలాది మంది కీలకమైన నేతలు కూడా లొంగుబాటు పోతున్న పరిస్థితి. ఒకవైపు మావోయిస్టు పార్టీ అనుసరిస్తున్న విధానాలపైన కూడా ఆయన ఒక లేఖ కూడా రిలీజ్ చేశారు. ఆ లేఖ పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆయన చేసిన లేఖకు సంబంధించిన అబ్బాయి పేరుతో వచ్చిన లేఖకు సంబంధించి కూడా అటు జగన్ అధికార ప్రతినిధి కూడా ఒక మరో లేఖను కూడా రిలీజ్ చేయడం, వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోర్లకు సంబంధించి అంటే రెండు వర్గాలుగా మావోయిస్టు పార్టీ విడిపోయిందన్న వాదనను కూడా ప్రముఖంగా వినిపించింది. ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతులు కలిస్తే బెటర్ గా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి నిర్బంధాలలో ప్రాణాలు కోల్పోవడం, కార్యకర్తలను కాపాడుకోవడంలో విఫలం చెందామంటూ కూడా అభయ్ అంటే మల్లోజుల వేణుగోపాల్ తన లేఖలో కూడా స్పష్టం చేశారు. అయితే గత కొంతకాలంగా మల్లోజుల వేణుగోపాల్ పోలీసుల అదుపులోనే ఉన్నాడని ఒక చర్చ కూడా కొనసాగింది. ఆ పోలీసుల నేపథ్యంలోనే ఆ లేఖలు కూడా విడుదలవుతున్నట్లుగా బయట చర్చ అయితే కొనసాగిన పరిస్థితి. మావోయిస్టు పార్టీ సానుభూతి పనులు కూడా అదే ఆ చర్చను కూడా పూర్తి స్థాయిలో కూడా సారాంశాన్ని కూడా అర్థం చేసుకుని మావోయిస్టు కేడర్ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మాత్రం ఆయన మల్లోజుల వేణుగోపాల్ దాదాపు 60 మంది తన సహచరులు కావచ్చు, అనుచరులు కేడర్ ని తీసుకొని కూడా మహారాష్ట్ర గడ్చిరోల్ పోలీసులు ఎదుట కూడా లొంగిపోయిన పరిస్థితి ఉంది. మధ్యాహ్నం 1 తర్వాత లేదా 4 గంటల
గంటలకు కూడా గచ్చిరోల్ పోలీసులు మొత్తం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మీడియా ముందు హాజరుపరచనున్నారు. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే గచ్చిరోల్కి సంబంధించినటువంటి హోంమంత్రి విజయ్ వర్మ మాత్రం ఒకవైపు మావోయిస్టులు లొంగిపోవడాన్ని తాము స్వాగతిస్తున్నామని, మల్లోజుల వేణుగోపాల్ లాంటి నాయకులు లొంగిపోవడాన్ని సంతోషంగా ఉంది, మిగతా వాళ్ళు కూడా మొత్తం ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతులకు రావాలంటూ కూడా ఒక లేఖలో పేర్కొన్నారు. ఒకవైపు ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ లోను జరిగినటువంటి భారీ బహిరంగ సభలో, జగదల్పూర్ లో జరిగిన భారీ బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా మావోయిస్టులతో ఎటువంటి చర్చలు ఉండబోవు, కేవలం మొత్తం కూడా కాల్పులు నిర్బంధాలకు ఇంకా అదనంగా చేస్తామని కూడా తను చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ లొంగుబాటుకు సంబంధించినటువంటి పరంపర కొనసాగడం కొంత మావోయిస్టు పార్టీలో చాలా చర్చనీయాంశానికి దారితీస్తుంది. ఒకవైపు ఇప్పుడు పెద్దపల్లికి సంబంధించిన అంటే మొత్తం ఈ కుటుంబం మొత్తం మల్లోజుల కుటుంబానికి సంబంధించి చూసుకుంటే తండ్రి వెంకటయ్య నుంచి కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని కొనసాగించారు, స్వతంత్ర ఉద్యమంలో కూడా పనిచేశారు. అలా నాన్నకు సంబంధించి కూడా తామరపత్ర అవార్డు గ్రహీతగా ఉన్నారు. 1975లోనే మల్లోజుల వేణుగోపాల్ అన్న కోటేశ్వర కిషన్ జీ అడవి బాట పట్టారు. ఆనాటి నుంచి దాదాపు 5 సంవత్సరాల వ్యవధిలోనే ఆయన కూడా అంటే మల్లోజుల వేణుగోపాల్ కూడా పూర్తిగా అడవి బాట పట్టి అటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర మొత్తం 5-6 రాష్ట్రాలకు సంబంధించిన కీలకమైన దండకార్యానికి స్పెషల్ 60 పేరుతో కూడా మొత్తం దండకార్యంలో కీలకంగా పనిచేసిన పరిస్థితి. ఇప్పుడు మావోయిస్టు పార్టీ కీలకమైన ఈ నేత లొంగిపోవడం కొంత మావోయిస్టుకి గట్టి షాక్ తగిలిందని కూడా చెప్పుకోవచ్చు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ సైదులు.